జనరల్ గా లవర్స్ కలిస్తే ఎక్కడ కలుస్తారండి? పార్క్స్ లో కలుస్తారు, కాఫీ షాప్ లో కలుస్తారు, కొంచెం అడ్వాన్స్ ఉంటే పబ్స్ లో కలుస్తారు. కానీ వీళ్ళు ఎక్కడ కలుస్తున్నారు తెలుసా? శ్మశానం. ఏంటి అంత వాళ్ళిష్టమేనా? ఎవరైనా అమ్మాయి కలవడానికి పార్క్ రమ్మంటది, బీచ్కి రమ్మంటది, లేకపోతే సినిమా థియేటర్కి రమ్మంటది. ఇదేంటి శ్మశానానికి రమ్మంది? అంత దీని ఇష్టమేనా? ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే, అంత వాళ్ళ ఇష్టమే. వీడెవడు ఈ మధ్యలో పోయినట్టున్నాడు, అంత వీడి ఇష్టమేనా? వేణుగాడు పోయాడా? వేణుగాడు పోయాడా? నాకు ఇంకా కాంపిటీషనే లేదు. ఈడేంటి సగం 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 సమాధి కట్టారు వీడికి. ఈడేవుడు రఘుగాడు పోయాడా? రఘు పోయాడా? వీడు ఉన్నా కూడా నాకు కాంపిటీషన్ ఏం కాదే. ఇక్కడ కాంపిటీషన్ చూసి భయపడిపోయాడా? ఒరే రఘు, అనవసరంగా కాంపిటీషన్కి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా. వి మిస్ యూ లాట్ రా, వి మిస్ యూ లాట్, వి మిస్ యూ లాట్. అంత నీ ఇష్టం అయిపోయింది రా. బంగారం ఏంటే బంగారం? నా బంగారం. మనం కలవడానికి వేరే ప్లేస్ ఏది దొరకలేదా నీకు? ఈ శ్మశానం దొరికిందా? కొంపదీసి నా మీద ఏమైనా ప్లాన్ చేసావంటే? ఏంటి బంగారం అలా అంటావు? నువ్వు అంటే నాకు చచ్చేంత ప్రేమ కదా. మన ప్రేమకి శ్మశానానికి ఏమైనా సంబంధం ఉందానే? ఇక్కడ తీసుకొస్తా డౌట్లు రా. మరి అంటే బంగారం మా ఆయన సేల్స్ మెన్ కదా, గల్లీలు గల్లీలు తిరుగుతుంటాడు. మన ఇద్దరిని ఏదైనా గల్లీలో చూసాడు అనుకో, ఇంటికి వెళ్ళాక నాతో బెల్లీ డాన్స్ చేపిస్తాడు. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నా. ఎంత నువ్వు పెళ్ళిన తర్వాత చాలా మారిపోయావే. లేదు బంగారం, మా ఆయన రోజు కొత్త కొత్త సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. అవన్నీ మేనేజ్ చేసుకుని వచ్చరికి తల ప్రాణం తోక్కొస్తుంది. సర్ప్రైజ్ ఇవ్వడం అంతా మీ ఆయన ఇష్టమేనా? నా ఇష్టాలు ఏం లేవా? మీ ఆయనకు ముందు విడకలు. మరి పిల్లలు? నువ్వు పిల్లలు ఎందుకున్నావే? నేనెక్కడ కన్నాను బంగారం, వాడే లుంగి కట్టి నన్ను లొంగ తీసుకున్నాడు. వాడు లుంగి కట్ట నువ్వు లొంగిపోతావా? నీ ఇష్టమే నా ఇష్టం అన్నావు కదే బంగారం. ఇప్పటికైనా ఎప్పటికైనా నీ ఇష్టమే నా ఇష్టం బంగారం. అయినా మొగుడు అనేవాడు మధ్యలో వచ్చాడు, మధ్యలో పోతాడు. నువ్వు నాకు ఎప్పటి నుంచో లవర్ కదా, మనం ఎప్పటికి ఇలానే ఉందాం. అంతా మన ఇష్టమే. అవును, అంతా మన ఇష్టమే. బంగారం, మా ఆయన ఫోన్. హలో, ఏంటండి రాత్రికి? ఏంట్రా రాత్రి? ఏంటి రాత్రి? ఇంకోసారి మీ ఆవిడకు నువ్వు ఫోన్ చేసావనుకో బంగు పగిలిపోద్ది ఏమనుకుంటున్నావు? నేను ఎవరన్నా? తెలుగులో మాట్లాడడానికి ఒకటి నొక్కండి, ఇంగ్లీష్లో మాట్లాడడానికి 2 నొక్కండి, నాతో మాట్లాడకుండా ఉండడానికి రెడ్ బటన్ నొక్కండి. ఏంటి బంగారం మా ఆయనతో అలా మాట్లాడావు? నువ్వు ఇలా గారాబం చేయబట్టే మీ ఆయన వెనకేసుకొని రావడం బట్టే ఆయన లుంగిల మీద లుంగిలు కడుతున్నావు, నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లల మీద పిల్లలు కంటున్నావు. అంతా మీ ఇష్టం అయిపోయింది. సారీ బంగారం. మాట్లాడక ఇంకా. మావిడ ఫోను. ఆంధ్రప్రదేశ్లో దీనంతా మంచి మొగుడు ఎవరు లేరని దీని ఫీలింగ్. ఏంటి ఫోన్ చేసావు? అంత నీ ఇష్టమేనా? ఏంటి పాయసం వండావా? ఇంటికి రావాలా? పాయసంలో కొద్దిగా విషయం కలిపి. లేడీస్ ఫస్ట్ కదా, తాగేసి పడుకో. బంగారం, నీకేమో మీ ఆవిడ ఫోను, నాకేమో మా ఆయన ఫోను. మనం ఏదైనా తప్పు చేస్తున్నా అంట? తప్పదు ఎవడే అనేది చెప్పు తీసుకొని కొడతాను. అంత వాళ్ళ ఇష్టమేనా? 10 సంవత్సరాల నుంచి ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను వీడి తీసి ఆ గల్లీలు గిల్లీలు తిరుగుని పెళ్లి చేస్తారు, నన్ను వీడి తీసి పల్లెలు అమ్ముకునే దాన్ని పెళ్లి చేశారు. అంతా వాళ్ళ ఇష్టం అయిపోయింది. మన ఇష్టాలు ఏం లేవు. 100 పెళ్లి చేసుకోవచ్చు, 100 మందిని ప్రేమించలేం కదా. సరే కానీ మన పిల్లోడు ఎలా ఉన్నాడు? వాడికి అన్ని నీ పోలికలే బంగారం. వాడి అలవాట్లు అన్ని కూడా మీవే. కానీ మా ఆయనే వాడిని ఎత్తుకొని నా కొడుకు అంటే నాకు నవ్వు వస్తుంది. నా కొడుకును వాడి కొడుకు అన్నామంటే అంత వాడిస్తామేనా? కోపం ఎందుకు బంగారం? నీ పేరు మీదే కదా నా కొడుకుని కన్నాను. నా కొడుకు నా గురించి చెప్తుండు. అప్పుడప్పుడు చెప్తాలి బంగారం. అప్పుడు కాదు, ఎప్పుడు నా కొడుకు నా గురించే చెప్తుండు. సరే బంగారం. ఏంటి పక్కింటో లైన్ వేస్తున్నాడు, అంత వాడిష్టమేనా? నువ్వు కూడా వాడి లైన్ దరిద్రం వదిలిపోతుంది. బంగారం, నువ్వు లేకుండా నేను ఉండలేను బంగారం. అంత నీ ఇష్టమేనా? నేను ఉండగలనా? నేను ఉండలేను. అంత నా ఇష్టం. నేనెక్కడ ఉండాలి రాజా? నువ్వేంటే ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చావు? అంత నీ ఇష్టమేనా? అంతా నా ఇష్టమే బంగారం. అంతా నీ ఇష్టమే కదా. ఈ రేవతి అంత దాని ఇష్టం అంటుంది. నువ్వేవతివే,
నా మొగుడిని పట్టుకొని బంగారం అంటున్నావు? అబ్బో నీకు 2 ఏళ్ల కింద మొగడయ్యాడే కన్నా బంగారం ఎప్పొంచు నా లవరు. ఏంది రాజా నీకు లవ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని ఎప్పుడు చెప్పలేదేంది? ఏంటే చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో 90 మందికి లవ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళందరూ చెప్తున్నారా? నేను చెప్పాలి? నేను చెప్పను, అంత నా ఇష్టం. కరెక్ట్ చెప్పావు బంగారం. ఏంది తాళి కట్టించుకున్న భార్య నేను ఇక్కడ ఉండగా నా మొగుని చేయబడుతున్నావు? అబ్బో తాళి కట్టించుకున్నా కాబట్టి నేను ఇంట్లో పెట్టాడే, బంగారం నన్ను గుండెల్లో పెట్టుకున్నాడు. నువ్వెవతివే గుండెలో ఉండడానికి? నువ్వెవతివే? ఏదే కొట్టుడు అంత నీ ఇష్టమేనా? నువ్వు రాజా, నువ్వు అమాయకుడు, నీకేం తెలియదు. ఈ మగవాడి ఏమో మాయ చేసి నిన్ను మాయల్లో వల్ల వేసుకున్నది. నేను కాదా నీ మొగుడిని వల్లే వేసుకున్నది. నువ్వే నా బంగారాన్ని కట్నం ఇచ్చుకోనికి నాకు కాకుండా చేసావే. నాకు కాకుండా చేసావే. నువ్వు ఉండు బంగారం, నీకేం తెలీదు. వసే తాళి కట్టినంత మాత్రాన పెళ్ళాన్ని అవుతావేమో గాని నా బంగారం గుండెలో నేనున్నానే. ఎవరివే నువ్వు గుండెలో మనసు మనసు అని చెప్పి ఏ మాయ చేసావే నా మొగునికి? అవునే అమ్మాయికుడు కాబట్టి నువ్వు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు. నా బంగారం పెళ్లి కాక ముందు మహేష్ బాబు లెక్క తెల్లగా ఉండేటాడు, ఇప్పుడు చంద్ర లెక్క నల్లగా అయిండు. ఎంత టార్చర్ పెడుతున్నాడు నా బంగారాన్ని. రాసుకున్నాడు అంత మీ ఇష్టమేనా? రాజా నువ్వు ఆగు, ఈ రోజు నీ మనసులో అలానే ఉండాలి, నేనే ఉండాలి. చెప్పు రాజా, నీకు అది కావాలా నేను కావాలా? చెప్పు బంగారం, నేనే కావాలని దాంతో చెప్పు. ఏంటి చెప్పేది? ఏంటి మీరు అడగలేదు? అంత మీ ఇష్టమేనా? నాకు నువ్వు కావాలి. హలో డార్లింగ్, 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. నాకు ఇది కూడా కావాలి. అక్క వీడు 2 సిమ్ములే అనుకున్నాం అక్క, వీడు 3వ సిమ్ కూడా వాడుతున్నాడు అక్కో. అవును చెల్లి, నా మొగుడు మంచోడు అమాయకుడు అనుకున్నా, వీడు అమాయకుడు కాదు చెల్లి. మనిద్దరం కొట్టుకున్నాడు కాదు, వీని నువ్వు చేసే పనికి మాకెంత మంట. చంద్ర గారు మీరు అసలు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు? ఏంటి మొబైల్ యూజ్ చేసేది? అంత అడగడం అంత నీ ఇష్టమేనా? అది కాదు, 3 సిమ్లు వాడుతున్నారు కదా. కాబట్టి వాడాను. వాడతా రోజా గారు, నాకు ఫస్ట్ నుంచి చంద్ర కామెడీ చాలా ఇష్టం. సో అందరికి రిజిస్టర్ అవుతుంది, ఆ విధంగా ఏదో ఒకటి పట్టేస్తాడు మ్యానరిజం అని. సో దీంట్లో కూడా అంతా మీ ఇష్టమేనా అనుకుంటూ స్టార్ట్ చేయటం. అండ్ మీరు అత్త కోడలుగా వీళ్ళిద్దరితో ఒక లాయర్ గెటప్ చేశారు కదా, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి ఫుల్ టైం ఇచ్చారు కదా, ఫుల్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చారు. అండ్ వాళ్ళిద్దరు టైమింగ్ బాగుంది, ఒకరిని కొట్టుకోవటం, కొట్టు కమాన్ కొట్టు అన్నట్టుంది, అసలు రెడీగా ఉన్నారు చాలా బాగా. అండ్ లాస్ట్ లో ఇద్దరు కలిసి నిన్ను కొట్టడం ఇంకా సూపర్ గా ఉంది, నిజంగా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది.
గారు చాలా ఎరగదీసావు చంద్ర, అనే చాలా బాగుంది. సో జాగ్రత్త, మీ వైఫ్ చూస్తా ఉంటుంది. ఇంట్లో థర్డ్ సిమ్ గురించి తెలిసింది అనుకో ప్రాబ్లం లేదా? అంటే సెకండ్ సిమ్ గురించి తెలియదు, ఎలా ప్రాబ్లం ఉండదు మేడం. అంటే ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఈ సిమ్లు వేరు, పనికిరాని సిమ్. చూడు వాళ్ళిద్దరు ఎంత స్ట్రాంగ్ సిమ్ లో వాళ్ళు బయటకు వెళ్ళాక కుమ్మేయండి. చాలా బాగుంది చంద్ర, చాలా బాగుంది. బాగా నవ్వుకున్నాను, హార్ట్ఫుల్ గా నవ్వుకున్నాను. కంగ్రాచులేషన్.